మేబీ ఐ సౌండెడ్ వెరీ ఏంటి సెల్ఫ్ సెంటర్డ్ మేబీ అనిపించుండొచ్చు ఆ వీడియో చూసి చాలా మందికి. బట్ నేను నిజంగా వాట్ ఎవర్ ఐ ఫెల్ట్ అండ్ వాట్ ఎవర్ ఐ సా దర్ అదొక్కటే చెప్పాను. అండ్ ఐ డెంట్ టార్గెట్ ఎనీ కంటెస్టెంట్స్ పర్సనలీ. నాకు ఎనీ పర్సనల్ వెండటా లేదు వాళ్ళకి నాకు. సో ఐఎమ్ సారీ కంటెస్టెంట్స్ మాత్రం ఫీల్ అయి ఉంటే. బట్ నాకైతే ఎనీ పర్సనల్ హేట్ లేదు, జడ్జెస్ మీద అస్సలకి లేదు. బట్ వాళ్ళు ఎందుకు ఇలా బయాస్డ్ జడ్జ్మెంట్ ఇచ్చారో నాకు అదొక్కటి ఐ నీడెడ్ అన్ ఆన్సర్. మనకు అనుకూలంగా లేనప్పుడు బయాస్ అని అనిపించడం సహజం ప్రవస్తి. బట్ ఒకసారి నువ్వు అది అనిపించడం వేరు, అనిపించిన దాన్ని యాక్షన్ గా ఇప్పుడు నేను అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రవస్తికి నేనంటే ఇష్టం లేదని. ఐమ్ జస్ట్ టెలింగ్ యూ ఇన్ అ కాంప్లెక్స్ ఎన్వైరన్మెంట్ అక్కడ స్ట్రెస్ తో ఇట్ ఇస్ పాసిబుల్ యూ హ్యావ్ ఫెల్ట్ సమ్ ఆఫ్ దోస్ థింగ్స్. బట్ డస్ దట్ కాల్ ఫర్ యూ టు మేక్ అ వీడియో అండ్ వాట్ డిడ్ యూ అకంప్లిష్ అనేది క్వశ్చన్ ఇక్కడ. అండ్ నేను ఎందుకు విడమర్చి 4 పాయింట్లు మీరు చెప్పానంటే ప్రొడక్షన్ కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ నీకు లేదు కాబట్టి నీకు నేను ఐమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ హౌ ప్రొడక్షన్ హ్యాపెన్స్. ప్రొడక్షన్ లో దే వాంట్ టు గివ్ అ గుడ్ షో. అపార్ట్ ఫ్రమ్ బ్రింగింగ్ అవుట్ ద బెస్ట్ టాలెంట్, రాగయుక్తంగా కూడా కరెక్ట్ రాగాలు పడాలంటే దానికి ఒక క్రమం పెట్టుకుంటారు. ఈ రాగం తర్వాత ఇది బాగుంటుంది, అది ఇది. రెండోది ఒక మీనింగ్ఫుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే సంగీతానికి ఆదరణ తగ్గిపోతుంది. ముఖ్యంగా పెళ్లి కచేరీల్లో ఇలా అవుతూ ఉంటుంది. అంటే అది నిన్నట్టు కాదు, పెళ్లి కచేరీలు పాడిన ప్రతి వాళ్ళు ఫీల్ అవ్వచ్చు అది చూసి. ఆయన స్పెసిఫిక్ గా అనే కామెంట్స్ ఉండవు అవి. ఎందుకంటే ఐ కేమ్ టు నో, ఐ ఫౌండ్ అవుట్ అసలు ఎందుకు ఏమైందని చెప్పేసి. మూడోది యూ టాక్ట్ అబౌట్ ఈ రాగాలి ఇది క్లారిఫై చేసి. మూడోది యూ టాక్ట్ అబౌట్ సంబడి లుకింగ్ ఎట్ యూ డిస్గస్టింగ్. ముందు వాళ్ళు దొరికిపోతారు కదా, అది నువ్వు ఆలోచించాలి కదా. ఇప్పుడు నేను ప్రవస్తి వచ్చినప్పుడు ఇలా పెట్టాను మొహం, ఎవరు దొరికిపోతారు, నువ్వా నేనా? నేనే కదా. నా ఇమేజ్ కోసమైనా నేను లోపల ఏమున్నా కూడా నేను ఇలా ఉంటాను కదా, పోనీ అదైనా ఆలోచించాలి కదా. సో డిస్గస్టెడ్ లుక్స్ ఇచ్చేసారంటే నో, ద వరల్డ్ విల్ సీ. అండ్ ఇఫ్ ద వరల్డ్ రియాక్ట్స్, ఇఫ్ రియల్లీ దట్ ఇస్ ట్రూ, ద వరల్డ్ విల్ రియాక్ట్. ఏంటంటే ఆల్రెడీ చాలా ముందే వచ్చాను, ఈ వీడియో పెట్టక ముందే చాలా వచ్చాయి దాని మీదే. అవును, నువ్వు గ్రేసియస్ గా వదిలేసి ఉంటే ఇది ఒక టాలెంట్ షో. ఇప్పుడు రేపు నీ గురించి ఎవరో ఇంకో నలుగురు వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేసి ప్రవస్తి బిహేవ్ చేసేది కాదు, ఇంకో 2 వీడియోలు నీ మీద పెట్టి నీకు ఏమి రాదు. యూట్యూబ్ ఛానల్స్ కి బోల్డ్ అంత కంటెంట్ వస్తుంది. నేను చెప్పింది అదే, అంతే. కాబట్టి నువ్వు పాట నేర్చుకుంటున్నావా? ఇంకా అయిపోయిందా పాట నేర్చుకుంటున్నా? ఎవరిదే నేర్చుకుంటున్నా ఇప్పుడు? ఎప్పటికైతే ఓన్ గానే నేర్చుకున్నా. బికాస్ అది కూడా ఒకటి చెప్పాలనుకున్నా. వచ్చాక ఇక్కడ అందరు గురువులు కూడా చెప్పననే సార్ మ్యూజిక్ నేను చెన్నై నుంచి వచ్చాక. అండ్ సెకండ్ థింగ్, ఐ కాంట్ అఫోర్డ్, లైక్ చాలా అన్ని ఎక్కువ అయిపోయాను, ఐ కాంట్ అఫోర్డ్. అది తెలిసి కూడా కొంతమంది ఇదే నేను ఫీజు కొంచెం ఇవ్వలేకపోయేసరికి కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యి. రామాచారి గారు తీసుకోరు కదా. రామాచారి గారు రామాచారి సార్ కాదు, కర్ణాటిక్ మ్యూజిక్ వైపు కొంతమంది. అవును, ఏదైనా సరే నువ్వు నిజంగా నీకు తపన ఉంటే అమ్మా ఎవరో ఒకళ్ళు నేర్పించకుండా ఉంటారా? అంతా నీకు నిజంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే. చాలా మందిని అడిగాను మ్యామ్, చాలా మంది. బికాస్ నాకు చాలా నేర్చుకోవాలని ఉంది, ఇంకా కర్ణాటిక్ కానీ హిందుస్థానీ కానీ. బట్ అందరు కూడా ఈ ఫీజు విషయంలో ఒక సార్ అయితే స్టార్ట్ చేశారు, కొన్ని క్లాసెస్ అయ్యే సడన్ గా ఆపేశారు ఫీజు విషయంలోనే, కరెక్ట్ సూపర్ సింగర్ ముందు. సో ఇంకా ఓన్ గా ఇప్పుడు యూట్యూబ్ ఉంది, అన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఏదైనా నేర్చుకుందామని నేను ఇంకా అవన్నీ చూసి నేర్చుకుంటున్నాను. చూసి నేర్చుకోవాలి, చూసి పాడాలి. అఫ్ కోర్స్ ఈ ఛాలెంజెస్ వస్తాయి తప్పకుండా. నువ్వు ఇఫ్ యూ రియలీ నీకు ఆ తపన ఉంటే ద రైట్ టీచర్ విల్ కమ్ టు యూ. బట్ దానికి ఫస్ట్ ఆప్టిట్యూడ్ ఉండాలి, యాటిట్యూడ్ కూడా ఉండాలమ్మా. నోబడీ విల్ ఎంటర్టైన్ సంబడీ హూ ఇస్ ఇప్పుడు ఫస్ట్ భయం ఏమొస్తుంది తెలుసా ప్రవస్తి? చెప్తాను సింపుల్ థింగ్. నీతో ఒక ఫ్రెండ్ గొడవపడి తన మీద ఏమైనా అలిగేషన్స్ చేసినాను, ఫస్ట్ నీకేముంటుంది, అమ్మో ఈ అమ్మాయితో వద్దులే కొంచెం అని, కొంచెం ఒక 2 స్టెప్ వెనక. అవి మనం సంపాదించుకోవడం వల్ల నీకు ఇంకా లాంగ్ లైఫ్ ఉంది. యూర్ ఓన్లీ 19 years old, చిన్న పిల్లవిడు కదా. సో ఆచితూచి ఈ అడుగులు వేయాలి. పేరెంట్స్ ఏమన్నారమ్మా నీ మొత్తం ఈ ఎక్స్పీరియన్స్ తో? ఫస్ట్ ఆఫ్ కోర్స్ నన్ను ఆపడానికే ట్రై చేశారు. వద్దు ఇవన్నీ అవసరం లేదు, ఇంకా రియాలిటీ షోలోనే చూడు. షో అమ్మా, రియాలిటీ షో అది. నిజంగా నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు? నువ్వు అక్కడ విన్ అయినా విన్ కాకపోయినా నీ మ్యూజికల్ ఫ్యూచర్ అక్కడ రాసిపెట్టి లేదు. బట్ కనీసం ఒక్క మాట జడ్జెస్ నుంచి, ఇట్స్ ఓకే, నీకు టాలెంట్ ఉంది, సో ఫ్యూచర్ లో ఇంకా ఛాన్సెస్ వస్తాయి, ఒక రియాలిటీ షో, ఇట్స్ ఫైన్ అని ఒక్క మాట ఎక్స్పెక్ట్ చేశా జడ్జెస్ నుంచి. ఎక్స్పెక్ట్ చేశానని చెప్పడం కూడా తప్పలేదు. బట్ ఎక్స్పెక్ట్ చేసావు, అది నెరవేరలేదు కాబట్టి అది 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 4 పాయింట్లు పెట్టేసి నువ్వు ఇలా చేయడం. బట్ ఫోన్ ఏం అనకపోయినా పర్లేదు, బట్ వై నువ్వు బయటకు వెళ్ళు ఫస్ట్ ఇలా. ఐ మీన్ దట్ డెంట్ ఫీల్ రైట్ మ్యామ్. సెట్లో నువ్వు గొడవ చేస్తావు కదా ఒక పాయింట్ లో, అది కరెక్టా? నీ వీడియో తీసి బయట పెడితే వాళ్ళు
నేను కాదు అంటే మదర్ కొంచెం ఎమోషనల్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవడానికి ట్రై చేశారు. అవునమ్మా, బట్ దట్స్ బికాస్ ఆఫ్ యూ కదా. మదర్ ఓపెన్ గా, ఆ మదర్ కి ఏముంటుంది ఇక్కడ, మదర్ ఏం పాడాలనుకోవట్లేదు కదమ్మా. అక్కడ సీన్ అయింది కదా, ఎవరో అది వీడియో తీసి బయట పెట్టి ఇది ప్రవస్తి రూపం అని చెప్పి పెట్టారు నీకు, ఎవరు అల్లరవుతారు? రేపటి రోజున ఇవన్నీ పోతాయి, నువ్వు చేసిన అల్లరి ఒకటే మిగిలి ఉంటుంది అక్కడ సోషల్ మీడియాలో. సాడ్ పార్ట్ ఇస్ నీకు సొల్యూషన్ రాదు దీంతో అని చెప్తున్నాను. ఇది సొల్యూషన్ రాదు. అండ్ నువ్వు చేసిన నీకున్న ఇష్యూస్ అక్కడ ఆన్ ద సెట్ ఇవన్నీ రకరకాలుగా నాకు 10 ఫోన్లు వచ్చాయి పొద్దు నుంచి. నేను అసలు వద్దు, నేను ఐ డోంట్ వాంట్ టు టచ్ దిస్ ఇష్యూ, అసలు నేను చేయనని చెప్పాను, నా టైం అయిపోయింది, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. బట్ ఐ సెడ్ నో, లెట్ మీ టాక్ టు ప్రవస్తి, బికాజ్ నాకు తెలిసిన ప్రవస్తి తను కాదు, ఎందుకు ఇలా తను ఇంత అగ్రెసివ్ అయిపోయింది. సో ఐ వుడ్ ఓన్లీ రిక్వెస్ట్ యూ, నువ్వు పాడతావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్, ఐ ఫీల్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ, యూ షుడ్, ఐఎమ్ నాట్ ఈవెన్ టెలింగ్ యూ టు డిలీట్ ద వీడియో, బికాజ్ ఇప్పుడు అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది. బట్ నీ రైట్ యాక్షన్ ఏంటో నీ అంతరాత్మను అడుగు, నెక్స్ట్ ఏం చేయాలి నువ్వు. నీలాగే ఉంటాను, హ్యాపీగా ఉంటానంటే వెల్ దట్స్ యువర్ చాయిస్. సో దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ వై. సో ఇప్పుడు ఏంటి మరి, మ్యూజిక్ మానేస్తావా? మేబీ ఇటు ఇంకా షోస్ వైపు రాను, బట్ ఐ విల్ కీప్ లెర్నింగ్ బికాస్ మ్యూజిక్ అనేది నా నుంచి ఇంకా పోదు. సో ఐ కీప్ లెర్నింగ్, బట్ ఐ వోంట్ లుక్ ఫర్ ఆపర్చునిటీస్, బట్ ఐ వోంట్ స్టాప్ లెర్నింగ్. ఐ సో విల్. యువర్ ఫీలింగ్, వాట్ డు యు ఫీల్ ఆఫ్టర్ దిస్ వీడియో? నీకేం, వాట్ డిడ్ యు అచీవ్ చెప్పు పోనీ. అచీవ్ నేనేం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే వాట్ ఐ ఫెల్ట్. అండ్ సింగర్స్ కూడా మెసేజ్ పెట్టారు కొంతమంది, చాలా మంది మేము కూడా ఎక్స్పీరియన్స్ చేసాం బట్ మాకు ఆ ధైర్యం లేదు, అండ్ థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ అప్. ఇప్పటికైనా కొంత ఆడియన్స్ కైనా కొంతమందికైనా తెలుస్తుంది వాట్స్ రియలీ గోయింగ్ ఆన్ బిహైండ్ దిస్ రియాలిటీ షో అని. రియాలిటీ షోస్ లో ఉండే కాంప్లెక్సిటీస్ ఉంటాయమ్మా. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ యువర్ స్పెసిఫిక్ పాయింట్స్ ఇన్ యువర్ వీడియో. రియాలిటీ షోస్ లో, ఈ రియాలిటీ షోనే కదా, అన్ని రియాలిటీ షోస్ లో వాళ్ళ ఈక్వేషన్స్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా నార్త్ నుంచి వచ్చి సింగర్ వింటే సౌత్ నార్త్ బయాస్ ఉంది, సౌత్ నుంచి సింగర్ ని విన్ కాలేదు, అదొక ఆర్గ్యుమెంట్ నడుస్తుంటుంది నేషనల్ లెవెల్లో. అవన్నీ పక్కన పెడితే నీ స్పెసిఫిక్ పాయింట్స్ ఉన్నాయి కదా, నేను దాని మీద చెప్పాను. నన్ను సరిగా చూడలేదు, డిస్గస్ట్ లుక్ ఇచ్చారు, అది ఆవిడ మీద రిఫ్లెక్ట్ అవుతుంది పాయింట్ 1. రెండోది శివరంజన్ రాగం, శివరంజన్ మూడు 4 పాటలు ఒకే రాగంలో వస్తే ఫెటిగ్ వస్తుంది ఇయర్స్. కానీ షో ప్లానింగ్ లో అటు ఇటు చేసి పాటలు మార్చడం చాలా సర్వసాధారణం. అది గతంలో కూడా చాలా షోస్ లో జరిగింది. అంటే వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యారని, సో ఓన్లీ వాళ్ళిద్దరికి ఎందుకు సాంగ్ మార్చారు అని మ్యామ్? అలా ఏం ఉండదు. వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యారని వాళ్ళకి సాంగ్ మార్చేసి వీళ్ళకి వచ్చేసి వాళ్ళ చేత ఏం చేస్తారు? అట్మోస్ఫియర్ వాళ్ళ చేత వాళ్ళని పక్కా విన్ చేయించేసేసి వాళ్ళని ఆకాశంలో పెట్టేసి ఏం చేస్తారు? వాళ్ళకి ఏమొస్తుంది? కిరవాణి గారికి ఏమొస్తుంది? సునీత గారికి జడ్జెస్ సంబంధం లేదు. ప్రొడక్షన్ అంటే నేను అనేది ఏంటంటే, సరే ప్రొడక్షన్ లో జరిగిన వాళ్ళ ఇది నాకు తెలియదు, వి డోంట్ నో. బట్ ఐఎమ్ సేయింగ్ దట్ నువ్వు ఇంతమందితో నీకు ఒక్కదానికే ప్రాబ్లం వచ్చింది కదా. ప్రొడక్షన్ తో ప్రాబ్లము, చంద్రబోస్ గారితో, ఆయన చంద్రబోస్ గారు లిరిక్ కరెక్ట్ చేయడానికి ఉండాలంటే ఆయన చాలా బాగా పాడతారు, నీకు తెలుసా చంద్రబోస్ గారు. ఆయన ఏం కరెక్ట్ చేయాలో నువ్వు చెప్పకూడదు కదా. అక్కడే నీ యాటిట్యూడ్ చూసి చాలా మంది నొచ్చుకున్నారు. ఇంత యాటిట్యూడ్ ఏంటి అమ్మాయికి, ఇంత ఆరోగెన్స్ ఏంటి, ఏం అచీవ్ చేసిందని ఇంత ఆరోగెన్స్ అని అడిగారు చాలా మంది. నన్ను లేదు అసలు తను మామూలుగా అలా ఉండదే నాకు తెలిసి, ఎందుకు తను అలా అయిపోయింది, మేబీ షీఈస్ రియలీ హర్ట్ అని అనుకున్నాను. ఇప్పుడు చంద్రబోస్ గారు ఏం పని చేయాలో నీ పని కాదు అది. నీ పని అక్కడికి వెళ్ళి పాట పాడడం, బెస్ట్ గా ఉండడం, దానికి కావాల్సిన షోకి కావాల్సిన ఇది పార్టిసిపేట్ చేసి వచ్చేయడం. అక్కడ నీకు అబ్జెక్షనబుల్ గా నీకు ఇష్టం లేని బట్టలు వేసుకుంటే యూ హ్యావ్ రైట్ టు సే నో అండ్ వాక్అవుట్. నువ్వు దాని మీద ఇష్యూ చేసి అక్కడి నుంచి చేసినా కూడా బాగుండేది. నువ్వు ఎపిసోడ్ షూటింగ్ అయిపోయాక బయటకు వచ్చి ఇప్పుడు వీడియో చేస్తానికి ఏం వాల్యూ ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంత బాగాలేదన్నది, ఎందుకు బాగాలేదో నువ్వు చూడాలి. దాని బాడీ షేమింగ్, నీకు ఇంకేం బట్టలు వేస్తావు, నువ్వు రోడ్డు మీదకి వెళ్ళు, 100 మంది రకరకాలు అంటారు. ఇట్స్ అ సొసైటీ లైక్ దట్. అది ఇట్ డజంట్ రిఫ్లెక్ట్ ఆన్ ద ఛానల్ ఆర్ ద మేనేజ్మెంట్ or their policies. It reflects on the individual who made those comments on you. And you should be big enough to just let go or give him a left and right akkade. అయిపోయాక బయటకు వచ్చి వీడియో పెట్టడం వల్ల నేను అనేది ఏంటంటే, వాట్ యు అచీవ్డ్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు ఇంట్రాస్పెక్ట్ అండ్ యూ హ్యావ్ టు సే ఎనీథింగ్. ప్లీజ్ చెప్పు, మనం మైండ్ అప్ చేద్దాం. I think I've said enough, ma'am. I said whatever I felt. Yeah, I really wish you all the best, Pravasti. Thank you. Hope that you stop feeling hurt and bad for things which are not actually around you. చాలా విషయాలు నువ్వు చాలా హర్ట్ అయినట్టున్నావు. ఈ హర్ట్ నుంచి నువ్వు బయటకు వస్తావని చెప్పి, నువ్వు ఇంకొంచెం రేషనల్ గా, రీజనబుల్ గా ఆలోచించి చూస్తావని చెప్పి ఆశిస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. Thank you. థ్యాంక్ యూ తల్లి. బాయ్.